హలో గాయ్స్, వెల్కమ్ టు రేణు రేఖా వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే, ఇక్కడ గృహప్రవేశం చేద్దాము అనుకున్నప్పటి నుండి కొన్ని కొన్నాము అనుకున్నాం అనమాట. శారీస్ కానీ కొంచెం జ్యువెలరీ కానీ. అప్పుడు మా చెల్లి హైదరాబాద్లో వర్క్ చేసేది అనమాట. అప్పుడు అక్కడ కొన్ని తీసుకొని వచ్చింది. అండ్ అలాగే మళ్ళీ ఇక్కడ పెళ్ళి కుదిరిన తర్వాత కొన్ని లోకల్ స్టోర్లో తీసుకున్నాము. అండ్ అలాగే కొన్ని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసాము. లోకల్ స్టోర్స్లో వచ్చేసి ముందు ఒక వీడియో చేసినాను, అంటే నిరంజన్ అంకుల్ వాళ్ళ షాప్కి వెళ్ళి తీసినాను అనమాట, రివ్యూ వీడియో. అక్కడ కొన్ని తీసుకున్నాము. అండ్ అలాగే కొన్ని ఇంకా కొన్ని లోకల్ స్టోర్స్లో తీసుకున్నాము. అవి ఏమేమి తీసుకున్నాము అనేది మనము ఇప్పుడు చూద్దాము వన్ బై వన్. అండ్ అలాగే కాస్ట్లు కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. గుర్తున్న మటుకు చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడైతే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనమాట, ఒక్కొక్కటి చూపించడానికి. అండ్ మీరే చూడండి, ఇలా అయితే అరేంజ్ చేసాము. ఇవి వడ్డానాలు. ఇక్కడైతే కొన్ని సెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే జడబిల్ల అన్నీ ఉన్నాయి. ఇదైతే గృహప్రవేశానికని హైదరాబాద్లో తీసుకొని వచ్చింది అనమాట. సింపుల్ చోకర్ కమ్ నెక్లెస్. మనం చోకర్ లాగైనా వేసుకోవచ్చు, లేదంటే నెక్లెస్ లాగైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి డీటెయిలింగ్ అయితే చూస్తే మీరు అసలు రోల్డ్ గోల్డ్ అని ఎవరు అనుకోరు, అలా ఉంది. ఎలిఫెంట్స్ వచ్చి అండ్ అలాగే గ్రీన్ పూసలు. చైన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మనం ఇట్లా సింపుల్ డ్రెస్సెస్ పైకైనా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సింపుల్ అకేషన్స్కి వెళ్ళేటప్పుడు బాగుంటుంది అనమాట. దీనికి ఏంటంటే సెట్ కమ్మలు కూడా వచ్చాయి. చిన్నగా ఇలా ఇచ్చారు, జస్ట్ ఇలా చిన్నవి ఇచ్చారు. సేమ్ అందులో ఉన్నలాగానే ఇప్పుడు చిన్నవి ఇచ్చారు. దాంతోపాటే కొంచెం పెద్ద నెక్లెస్ కూడా తీసుకొని వచ్చింది. ఇది ఓవరాల్గా వస్తుంది అనమాట మనకి డిజైన్. అండ్ దీనికి ఏంటంటే గుట్ట పూసల్లాగా కింద మళ్ళీ వైట్ పూసలు కూడా ఇచ్చారు మొత్తము. ఇది లక్ష్మీదేవి ఇక్కడ. అండ్ ఇక్కడ ఇలా గ్రీన్ కలర్ స్టోన్స్, రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయి. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. ఇదైతే కొంచెం గ్రాండ్గా కావాలి అన్నప్పుడు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది కొంచెం కిందికి కూడా వస్తుంది అనమాట. చైన్ కూడా లాంగ్గానే ఇచ్చారు, కొంచెం గ్రాండ్గా కనిపించాలి అన్నప్పుడు. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా లక్ష్మీదేవిని ఇచ్చారు. లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ఇవి. వీటితో పాటు ఈ చంపసరలు కూడా తీసుకొని వచ్చింది అనమాట. అంటే మేమిద్దరం కదా, ఇద్దరికి అని 2 సెట్స్ తీసుకొని వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. గోల్డ్ పూస్ వచ్చింది వెరైటీగా ఇక్కడ. అండ్ ఇక్కడ ముత్యం వచ్చింది. పెట్టుకున్నప్పుడు అయితే చాలా బాగుంది. నేను పెట్టుకున్నప్పుడు ఎలా ఉండింది అనేది కూడా కొన్ని ఫొటోస్ వేస్తాను, చూడండి. అండ్ ఇది ఇంకొక సెట్, సేమ్ అలానే వచ్చింది కానీ డిజైన్ మార్చినారు. దీని కింద డిజైన్ అనేది ఇలా మారిపోయింది. చిన్నవి అనమాట, వాటితో పోల్చుకుంటే చిన్నవి. అండ్ మా పైన ముత్యాలు అనేవి యాజ్ యూజువల్గానే ఉంది. అండ్ వీటితో పాటు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి పెద్ద బుట్టలు, చాలా అంటే చాలా పెద్ద బుట్టలు, చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఈ ఒక్క బుట్టాస్ వచ్చేసే 1000 అన్నట్టు ఉన్నాయి. కొన్ని కాస్ట్ గుర్తున్నాయి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటాయి. లక్ష్మీదేవి వచ్చిందనమాట. అండ్ వీటితో పాటు ఈ పాపిడి బిల్ల కూడా తీసుకొని వచ్చింది. పేస్టల్ కలర్ అనమాట, ఇక్కడ పేస్టల్ పింక్. ఇది మనకు మ్యాట్ ఫినిష్ లాగా వచ్చింది. గోల్డ్, ప్యూర్ గోల్డ్ కలర్ కాకుండా మ్యాట్ ఫినిష్ అనమాట. ట్రెండీగా ఉంటుంది, ట్రెడిషనల్గాను ఉంటుంది, రెండు అనమాట.
అండ్ వీటితో పాటు వడ్డానాలు తీసుకొని వచ్చింది 2. ఇది ఒక వడ్డానం సింపుల్గా ఉన్నది తీసుకురామని చెప్పామన్నమాట. ముందున్నవి మా దగ్గర చైన్ ఉన్నాయన్నమాట. చైన్వి ఇలా బెల్ట్ ఉన్నవి లేవు అంటే ఇవి తీసుకొని వచ్చింది. ఇవన్నీ కాస్ట్ అయితే చాలా తక్కువ. ఇదైతే 1000 రూపీస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకొక డిజైన్ సేమ్ లక్ష్మీదేవి మోడల్లోనే వచ్చింది. గ్రీన్ పూసలు ఆ చైన్స్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకొని వచ్చింది. అండ్ నెక్స్ట్ లోకల్ స్టోర్లో ఫస్ట్ తీసుకున్నది ఏంటంటే చెల్లి పెళ్ళికి ఇదన్నమాట, గుట్ట పూసలు. ఒక్కటి కూడా లేదు గుట్ట పూసలు తీసుకున్నాము అని వెళ్ళాము. ఇదేంటంటే టోటల్గా ఇలా వస్తుంది. ఇది షార్ట్ చైన్ అండ్ ఇక్కడ చూస్తే మీరు లాంగ్ చైన్ ఉంది. లాంగ్ చైన్ షార్ట్ చైన్ 2 సెట్ అనమాట. సేమ్ మోడల్, సపరేట్ డాలర్ రాకుండా అందులోనే కలిసిపోయింది. ఇలా మనకేంటంటే ఇక్కడ రెడ్ గ్రీన్ స్టోన్స్ అనేవి వచ్చాయి అండ్ కింద అయితే ముత్యాలు వచ్చాయి. గుట్ట పూసల్లోనే ఇది ఇంకొక మోడల్. ఫస్ట్ తన శారీకి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాము అని పింక్కి తీసుకొచ్చాము. అండ్ దీనికి వచ్చేసి మనం ఇలా ఇచ్చారు సేమ్ వాటి ప్యాటర్న్లోనే. గుట్ట పూసలకి మళ్ళీ సపరేట్గా డాలర్ రాదు కదా, అలా అని ఇట్లా ఇచ్చారు ఇయర్ రింగ్స్. అండ్ దీంతో పాటు ఇది కూడా తీసుకున్నాము దానికి మ్యాచ్ అయ్యేలాగా అని. దానికి ఒక సెట్ లాగా ఉంటుంది, బాగుంటుంది పెట్టుకోవడానికి అని ఒక శారీ పైకి సెట్ చేసాము. బట్ తర్వాత నిరంజన్ అన్న వాళ్ళ షాప్కి వెళ్తే అక్కడ కలెక్షన్ ఇంకా బాగున్నాయి అన్నమాట. అందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ విక్టోరియన్ డైమండ్స్ చూసాము. బట్ ఏంటంటే అవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అంటే పర్లేదు రీజనబులే, అంటే బయట పోల్చుకుంటే రీజనబుల్గానే ఉంది. కానీ ఏమంటే ఎందుకు అంత, వేరేవి కూడా వస్తాయి కదా, కొంచెం సెట్స్ ఎక్కువ వస్తాయి కదా అన్నట్టు ఈ సెట్ చూపించారు. ఈ సెట్ చూస్తే లాంగ్ హారము, దీనికి సెట్ మళ్ళీ షార్ట్ హారము, పాపిడి బిళ్ళ అండ్ కమ్మలు కూడా వచ్చాయి. ఈ సెట్ అంతా తనకి నైట్ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకొని వచ్చాము. మార్నింగ్ ఎలాగో తను గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటానని చెప్పింది. ఇంక అందుకు ఈ సెట్ నైట్కి బాగా కనిపిస్తుంది, ఆ శారీ పైకి పింక్కి ఆపోజిట్ బాగుంటుంది కదా అని తీసుకొని వచ్చాము. ఆ పిక్చర్స్ కూడా మీకు పెడతాను చూడండి. ఇది లాంగ్ హారము, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది, కొద్దిగా వెయిట్ కూడా ఉందన్నమాట. మీరు చూస్తే అసలు లక్ష్మీదేవి డాలర్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో. సేమ్ ఇదే షార్ట్ హారం కూడా ఇచ్చారు. ఇంకా సెట్ అనమాట, బ్రైడల్కి చాలా బాగుంటుంది. తను వేసుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ పాపిడి బిళ్ళ, అండ్ ఇది వచ్చేసి కమ్మలు, ముత్యాలు వచ్చాయి. ఇంకా సరే తనకైతే సెట్ అయింది. నాకు కూడా ఒక నెక్లెస్ కావాలా అని చూశాను అనమాట. కొన్ని నెక్ పీస్ ఒక్కటి చాలు నాకు, లాంగ్ హారం వద్దు అని నెక్ పీస్ అయితే ఇది తీసుకున్నాను. ఇదేంటంటే మనకి గోల్డ్లో అన్కట్ లాగా ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట. ఇక్కడ మీరు డిజైన్ చూస్తే ఇక్కడంతా చూడండి డీటెయిలింగ్ ఎంత బాగా ఇచ్చారో. గుట్ట పూసల మోడల్ వచ్చింది అండ్ అలాగే అన్కట్ మోడల్ వచ్చింది. స్టోన్స్ కనిపించినట్టు ఉందన్నమాట. ఇది ఒక్కటి వేసుకుంటే నెక్కి చాలా బాగుంటుంది అని తీసుకున్నాను. నేనైతే ఇది నైట్ వేసుకున్నాను ఫంక్షన్కి, రిసెప్షన్కి. మోడల్ కూడా చాలా బాగుంది, డాలర్ పెద్దగా వచ్చింది. వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు సింపుల్గా, కింద గోల్డ్ పూసలు. ఇదైతే వేసుకున్నప్పుడు చాలా బాగుంది. ఇంకా తర్వాత మాకు సెట్ అయిపోయింది. మా అమ్మకి తీసుకోవాలన్నట్టుగా
ఇది ఇంకొక మోడల్ కనిపించింటే అక్కడ తీసుకున్నాము. గుండ్లమాల అంటారు కదా, అందులోనే గుండ్లమాలలోనే ఇది కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంది. అంటే శారీ వైలెట్ కలర్ అనమాట అమ్మది. దానిపైకి ఇది బాగుంటుంది కాంట్రాస్ట్గా. పింక్ బ్లౌజ్ వచ్చింది. ఇలా మధ్యలో పింక్ పూసలు కూడా వచ్చాయి కదా అని ఇట్లా స్టెప్ మోడల్ ఇప్పుడు తనకు బాగుంటుంది కదా అని ఇలా తీసుకున్నాము. ఇవి కూడా అన్న దగ్గరే. వీటికి ఏంటంటే కమ్మలు కూడా వచ్చాయి సింపుల్గా, మనం పెట్టుకోవచ్చు. ఇవి బాగుంటాయి. అండ్ జడబిల్ల కావాలనుకున్నాము. చాలా చోట్ల చూసాము, ఆన్లైన్లో కూడా చూసామన్నమాట, నచ్చలేదు. ఇంకందుకు అన్న దగ్గర చూస్తే చాలానే ఉన్నాయి అనమాట. ఒక జడ సెలెక్ట్ చేసుకున్నాము, చిన్న మెస్సీ బ్రైడ్ లాగా. దానికి సరిపోయేట్టుగా కావాలి అని ఒకసారి చూసుకుంటే ఇది దొరికింది జడబిల్ల. కింద ఇలా వచ్చింది. అన్నీ చూసి పెట్టుకున్నాం అనమాట ముందే. రిసెప్షన్కి ఇలా వేసుకోవాలి అనుకున్నాము. అందుకు తను ఇలా జడబిల్ల చూద్దాము అంటే, అప్పుడైతే చిన్న వచ్చేవి, ఇప్పుడైతే జడంతా వస్తున్నాయి. పైనుండి కింది వరకు వస్తుంది. ఇది కూడా ఫోటో ఉంటే పెడతాను నేను, చూడండి ఎలా అరేంజ్ చేశారనేది. నైట్ రిసెప్షన్కి మెస్సీ బ్రైడ్ వేసుకుంది. అండ్ మార్నింగ్ మామూలుగానే కుచ్చుల జడ వేసేసాము. ఇలా కింద అయితే మళ్ళీ ఇట్లా జుంకీ లాగా వచ్చింది. పెట్టినప్పుడు చాలా బాగుంది అసలు. అండ్ తనకి బ్యాంగిల్స్ అంటే మట్టిగాజులు వేసుకుంటుంది, మధ్యలో కొంచెం గ్రాండ్గా కనిపించాలి అని ఈ నక్షి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము ఒక మోడల్. తనది లాంగ్ చైన్ మోడల్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి కదా, అందుకు లక్ష్మీదేవి ఉన్నవి తీసుకున్నాము అని ఇలా తీసుకున్నాము. ఆ చైన్లో కూడా రెడ్వి ఉన్నాయి కదా, ఇలా స్టోన్స్ రెడ్ గ్రీన్ ఉన్నవి తీసుకున్నాంలే అని ఇలా తీసుకున్నాము. మ్యాట్వి అన్నీ అన్న దగ్గర తీసుకున్నవన్నీ ఇవే అనమాట. ఇంకా ఆన్లైన్ ఇది వచ్చేసి మనకి ఇంకో చోట సాయిబాబాలో తీసుకున్నాము. ఫస్ట్ సాయిబాబాలో కూడా కొన్ని అడిగాము, బట్ కొద్దిగా కాస్ట్ అంత రీజనబుల్గా లేదని అన్ని షాప్స్ వెతికి ఇంకా లాస్ట్కి అన్న దాంట్లో తీసుకున్నాము. ఇదైతే అమ్మకని తీసుకుంది. అండ్ అలాగే దీంతో పాటు ఇది కూడా తీసుకున్నారు. ఇది అమ్మకి నచ్చింది అనమాట బాగా. ఇప్పుడు ఇవి ట్రెండీగా ఉన్నాయి కదా శారీ పైకి, ఎవరైనా వేసుకోవచ్చు, బట్ అమ్మకి నచ్చింది అని తీసుకున్నారు. తను వేసుకున్నప్పుడు చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఆన్లైన్లో తెప్పించాను. అది వచ్చేసి ఇది. అమ్మకి గ్రీన్ అంటే చాలా ఇష్టము, ఏదైనా సరే గ్రీన్ అంటుంది శారీస్ కూడా. అందుకు ఒక్కటి గ్రీన్లో ఉంటే బాగుంటుందని ఇది చాలా తక్కువ పడింది, బట్ చూస్తే క్వాలిటీ అంత తక్కువ ఉన్నట్టు అస్సలు అనిపించదు. జస్ట్ 250 మీషోలో. ఒకవేళ ఉంది అంటే నేను ఎవరైనా మెసేజ్ చేయండి, లింక్ ఇస్తాను. చాలా అంటే చాలా బాగుంది. డాలర్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఎంత నీట్గా ఇచ్చారో. మనకైనా బాగుంటుంది సింపుల్గా వేసుకున్నప్పుడు. కొన్నిటికి కాంట్రాస్ట్ బాగుంటుంది కదా, అట్లా వేసుకున్నప్పుడు బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము షాపింగ్ సౌత్ ఇండియా కడపలో చేసామని చెప్పాను కదా, ఆ రోజు ఆఫర్ ఉండిందన్నమాట. ఒకటి 50,000కి కొంటే, అంటే ఓవరాల్ మన బిల్లుని బట్టి 50,000కి కొంటే స్పీకర్, ఇంకో 50,000 అంటే ఏదైనా సరే గ్రైండర్, అండ్ 15,000 పైన కొంటే వడ్డానం వస్తుందని చెప్పారు. ఆ రోజు మా బిల్లు 1,20,000 అయింది. ఒక 50,000కి మాకు గ్రైండర్ వచ్చింది, ఇంకో 50,000కి స్పీకర్ వచ్చింది. అంటే పెద్దది ఉంటుంది కదా, కనెక్ట్ కంపెనీ స్పీకర్ ఇచ్చారు. అండ్ ఇంకో 15,000కి ఈ వడ్డానం అయితే ఇచ్చారు. శారీస్ అన్నీ మేము అక్కడే కొన్నాం కదా, చూపించాను కదా, చూడకపోతే చూడండి. మా చెల్లి పెళ్లి శారీస్ అని పెట్టాను వీడియో, ఆ లింక్ ఇస్తాను చూడండి. అన్ని కలెక్షన్ చాలా బాగుంది సౌత్ ఇండియాలో. ఇదైతే వడ్డానం అక్కడ ఇచ్చారు, చాలా గ్రాండ్గా ఉంది. మొత్తం లక్ష్మీదేవులు అండ్ కింద గ్రీన్ అండ్ వైట్ పూసలు. తను నైట్ పెట్టుకుంది రిసెప్షన్కి.
అంటే ఇంకా సెట్ అయిపోయింది అనమాట. లాంగ్ చైన్కి, షార్ట్ చైన్కి అన్నిటికీ ఇంకా బాగా కుదిరింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేకప్ కూడా చాలా నీట్గా చేశారు. ఈశ్వరి అక్క అని ఇక్కడే లోకల్, వాళ్ళ నెంబర్ కావాలంటే ఇస్తాను కూడా మీకు. చాలా అంటే చాలా బాగా చేశారు మేకప్ కూడా. ఇవే అనమాట మేము కొన్న జ్యువెలరీ అంతా, అంటే ఇమిటేషన్ జ్యువెలరీ. బట్ ఇవి ఇమిటేషన్ జ్యువెలరీ లాగైతే ఉండవు పెట్టుకున్నప్పుడు. అంటే కొంచెం సేఫ్ కూడా, వేరే ఊర్లకు వెళ్ళేటప్పుడు కొంచెం గోల్డ్ క్యారీ చేయాలంటే కష్టం కదా. ఇవైతే కొంచెం సేఫ్గా ఉంటాయి. అండ్ ఇవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీకు ఏవి నచ్చాయి అనేది నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే షాప్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఆ వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది వాళ్ళ దగ్గర కలెక్షన్ ఎంత బాగుందనేది. నిరంజన్ అన్న వాళ్ళ షాప్లో చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. వడ్డానం ఇలాంటివి కాదు, ఇంకా గ్రాండ్గా కూడా ఉన్నాయి. అది రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. మీరు పోయి విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఎండ్ ఆఫ్ దిస్ బ్లాగ్ అనమాట ఇది. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేణు రేఖా బ్లాగ్స్. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.